నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగానే ముఖ్యాంశాలు శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు బాగున్నాయన్న ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నపూర్ణాదేవి అలంకృత జగన్మాతను దర్శించుకోవటం సంతోషంగా ఉందన్న ఉపసభాపతి మూడో రోజు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ దసరా నవరాత్రుల వేళ దుర్గమ్మ అనుగ్రహం కోసం కుంకుమార్చనలు లలితా సహస్రనామ పారాయణలు చేస్తున్న భక్తులు శరన్నవరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లు బాగున్నాయని ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కమిషనర్ రామచంద్రమోహన్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ నేతృత్వంలో నవరాత్రి ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లు చాలా బాగా చేశారన్నారు. అన్నపూర్ణాదేవి అలంకృత జగన్మాతను దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు. దర్శనానంతరం అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను వేద పండితులు అందజేశారు. ఆయనతో పాటు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ కూడా జగన్మాతను దర్శించుకున్నారు. అందరికీ నమస్కారం. దసరా ఉత్సవాలు దేవాదాయ శాఖ మంత్రులు రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో కమిషనర్ ఎండోమెంట్స్ రామచంద్రమోహన్ గారు, టెంపుల్ ఈవో నాయక్ గారి నిరంతర పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సజావుగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. చాలామంది భక్తులతో కూడా క్యూ లైన్లో మాట్లాడటం జరిగింది. ఈ సంవత్సరం ఏర్పాట్లకు భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాగే ఈ నవరాత్రులు, దశమి ప్రశాంతంగా భక్తులందరూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని, అలాగే విజయవాడలో మొన్న ప్రారంభమైన విజయవాడ ఉత్సవం కూడా అమ్మవారి దయతో విజయవంతం కావాలని, మరిన్ని ఉత్సవాలు, వైభవాలు విజయవాడ ఈ అమరావతి ప్రాంగణంలో జరగాలని, ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించుకోవటం జరిగింది. ధన్యవాదాలు. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఉత్సవాలు ప్రారంభమైన మూడో రోజు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించి అన్నపూర్ణాదేవిగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఓ చేతిలో అక్షయ పాత్ర, మరో చేతిలో గరిట పట్టి మానవాళి ఆకలి దప్పులను తీర్చే తల్లి అన్నపూర్ణాదేవి రూపం భక్తుల్లో పరవశ్యాన్ని నింపుతోంది. ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్ పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధన ధాన్యాభివృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం, బూరెలు సమర్పిస్తారు.
హరివర్ణం హరిణిమంటూ అమ్మవారిని భక్తులు విశేషంగా అర్చిస్తున్నారు. దసరా నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మకు పద్మప్రియే, పద్మిని, పద్మహస్తే, పద్మాలయే అంటూ పూజలు చేస్తున్నారు. దుర్గమ్మ అనుగ్రహం కోసం కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణాలు చేస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు పసుపు కుంకుమలంటే ఎంతో ప్రీతికరం. అందుకే అమ్మవారి ఆరాధనలు, కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది. శ్రీచక్ర అధిష్టాన దేవతగా ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో అనునిత్యం కుంకుమ పూజలు జరుగుతూనే ఉంటాయి. దసరా ఉత్సవాలలో మరింత విశేషంగా ఈ పూజలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు బృందాలుగా సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. మహామండపం 6 అంతస్తులో ప్రత్యేకంగా 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారి సమక్షంలో ఆలయ అర్చక స్వాములు ఉభయదాతలతో కుంకుమార్చనలు చేయించారు. భక్తులు విశేష సంఖ్యలో కుంకుమ పూజలకు తరలి రావడంతో దేవస్థాన అధికారులు పూజలకు ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వల్ల మహిళలు ఆజాన్మంతం సకల సౌభాగ్యాలతో దీర్ఘ సుమంగళిగా వర్ధిల్తారని వేద పండితులు వివరించారు. పెద్ద సంఖ్యలో ఉభయదాతలతో పాటు తమ భక్త ప్రవక్తలు చాటుకున్నారు. కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 22వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మనకి 2వ రోజు 3వ రోజు ఈ రోజున అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవిగా మనకి అలంకారంలో దర్శనం ఇవ్వడం జరుగుతోంది. అట్లాంటి అమ్మవారు మనకి పుష్కలంగా పాడి పంటలు పండి మనందరికీ కూడా ఈ యొక్క ఆహార ధాన్యాలన్నీ కూడా మనందరికీ అందుబాటులో ఉండటం కోసం, అట్లాగే ఎవరికి కూడా ఆకలి దప్పికలు ఎవరికి ఉండటం కోసం ఆ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకి అవతరించింది. అట్లాంటి అమ్మవారిని ప్రార్థన చేసినట్టయితే ఎక్కడా కూడా లోకమంతా కూడా ఎక్కడ దుర్భిక్షాలు లేకుండా సుభిక్షంగా ఉండి మనందరం కూడా సుఖశాంతులతో ఉండటం కోసం ఈ అన్నపూర్ణాదేవిని దర్శించి అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. జై దుర్గా భవాని. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ మనకి కుంకుమార్చన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మనకి ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో రోజుకొక అలంకారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అట్లాగే ఆ అమ్మవారి యొక్క అర్చనాది కార్యక్రమాలు మనకి ఏ రోజు అలంకారానికి ఆ రోజు అర్చన కూడా అమ్మవారి ఆలయంలో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ప్రతి భక్తుడికి కూడా అర్చనాది కార్యక్రమాలు చేసుకోవడానికి 6వ అంతస్తులో ఇక్కడ మనకి కుంకుమార్చన చేసుకోవడానికి అవకాశం కల్పించారు దేవస్థానం వారు. అందులో పాల్గొని ఆ రోజు ఏ రోజైతే ఏ అలంకారంలో ఉందో ఆ అలంకారంలో అర్చన చేసి తర్వాత లలితా సహస్రనామంతో మనకి ఇక్కడ ప్రతిరోజు కూడా అమ్మవారికి అర్చన చేయడం జరుగుతుంది. ఇట్లాంటి అర్చన చేసుకున్నందువల్ల ఈ 11 రోజుల పాటు ఒక దీక్ష, ఈ దీక్షలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క మన లోకం కోసం మనందరూ సుఖంగా ఉండటం కోసం అమ్మవారు అవతరించిన రూపాలు ఇవన్నీ కూడా. అట్లాంటి రూపాల్లో రాక్షస సంహారం చేసిన రూపాలు కొన్ని. అమ్మవారికి ప్రతిరోజు 7 పర్యాయాలు నివేదనలు చేయాల్సి ఉన్నందున ఆయా సమయాల్లో 15 నిమిషాల పాటు దర్శనం నిలిపివేస్తున్నామని దుర్గగుడి కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని వివరించారు. ఈ సందర్భంగా ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ తెల్లవారుజామున 3 గంటలకు బాలభోగ నివేదన, ఉదయం 6 గంటలకు చిత్రాన్నం నివేదన, ఉదయం 8:30 గోడను నివేదన, 10:30 రాజభోగ నివేదన, మధ్యాహ్నం 12 గంటలకు పంచభోగ నివేదన, సాయంత్రం 4 గంటలకు విశేష భోగ నివేదన, సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు మహా నివేదన ఉంటాయని, అందువల్ల ఆయా సమయాల్లో దర్శనాలు 1/2 గంట పాటు నిలిపివేస్తామని భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయని అన్నారు. 19,629 మందికి అన్నం ప్రసాదం అందించామని అన్నారు. దసరా ఉత్సవాల్లో 2వ రోజు సాయంత్రం సమయానికి పలు రకాల సేవలు, దర్శన టికెట్ల రూపేణా 25,48,725 రూపాయలు ఆదాయం వచ్చిందన్నారు. 300 రూపాయల టికెట్లు 2,998 విక్రయించగా
8,99,400 రూపాయలు వచ్చాయని, 100 రూపాయల టికెట్లు 3,162 విక్రయించగా 3,16,200 రూపాయలు వచ్చాయని, 15 రూపాయల లడ్డూలు 12,462 విక్రయించగా 1,86,930 రూపాయలు, 100 రూపాయల లడ్డూ బాక్సులు 9,667 విక్రయించగా 9,66,700 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. ఇది కాకుండా పరోక్షంగా జరిగిన ప్రత్యేక కుంకుమార్చన ద్వారా 99,000 రూపాయలు, అదేవిధంగా పరోక్ష ప్రత్యేక శ్రీచక్రవార్చన ద్వారా 9,000 రూపాయలు, ప్రత్యేక ఖడ్గమాలార్చన ద్వారా 20,464 రూపాయలు, ఫోటో అండ్ క్యాలెండర్ విక్రయం ద్వారా 5,585 రూపాయలు, కేశకాండన ద్వారా 36,480, ఇతరత్ర ద్వారా 8,966 రూపాయల ఆదాయం వచ్చిందని అన్నారు. అందరికీ నమస్కారం. జై కనకదుర్గాయ నమః. ఈరోజు రెండవ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు కనకదుర్గ అమ్మవారు గాయత్రి దేవ అలంకరణతో ఉదయం నుంచి కూడా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా మనకు ఈరోజు పిలిగ్రిమ్స్ కౌంట్ తీసుకుంటే ఉదయం నుంచి 5 గంటల వరకు కూడా 60,641 మంది అమ్మవారి దర్శనం ఈరోజు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అన్నప్రసాదం స్వీకరణ 19,629 మంది అన్నప్రసాద వితరణ అనేది జరిగింది. కళ్యాణకట్ట సంబంధించి 877 మంది ఈరోజు కౌన్సిలింగ్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలు మిస్ అవ్వకుండా చైల్డ్ ట్యాగ్ వేయడం జరిగింది. దాదాపు 3,695 మంది పిల్లలకు చిన్నపిల్లల ట్యాక్స్ అనేది మనము ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకు ఈ లడ్డూలకు సంబంధించి 15 రూపాయల లడ్డు, తర్వాత 6 లడ్డులు ఒక ప్యాక్ కింద వచ్చే లడ్డులు అన్నింటినీ కలిపి 70,464 రూపాయలు ఈరోజు కేవలం లడ్డు మీద మనకు ఆ యొక్క లడ్డు సేల్స్ అనేది జరగడం జరిగింది. ఇది ఈరోజు మనకు 5 గంటల వరకు వచ్చిన స్టాటిస్టిక్స్ అండి. ఇది మళ్ళా నైట్కు 11 వరకు మనకు భక్తుల యొక్క దర్శనం అనేది కొనసాగుతూనే ఉంటుంది. అగైన్ మళ్ళా రేపు మార్నింగ్ ఈరోజు అప్డేటెడ్ ఉండేవన్నీ రేపు మీకు ఖచ్చితంగా అందరికీ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది భక్తులు ఏమనుకుంటున్నారంటే మనము ఈ యొక్క అమ్మవారికి సంబంధించి నివేదన సమయాలలో ఆపుతున్నాం. వాస్తవంగా ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు బాలభోగం అనేది యొక్క నివేదన ఉంటుంది. రాజధాని నిర్మాణ పనుల్లో ప్రస్తుతం 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వైకాపా ప్రభుత్వం రాజధానిని నిర్వీర్యం చేసి 3 ముక్కలాట ఆడిందని, దీంతో అమరావతిలో అడవిలా పెరిగిన చెట్లను తొలగించేందుకు 30 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చిందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శాసనసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. అమరావతిలో సిఆర్డీ నుంచి 21 పనులు, ఏడీసీ నుంచి 64 పనులు జరుగుతున్నట్లుగా తెలిపారు. రాజధానిలో ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జడ్జీల బంగ్లాలు, అధికారులు ఉద్యోగాల నివాసాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. మార్చి 31 నాటికి 3,500 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. గతంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపును పరిశీలిస్తున్నట్లుగా మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో వైసీపీ కుట్రల వల్ల జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తున్నామని అన్నారు. గతంలో పనులు చేసిన కొందరు కాంట్రాక్టర్లు ఇప్పుడు ముందుకు రాలేదని, మళ్లీ టెండర్లు పిలవాల్సి వచ్చిందని అన్నారు. హాట్కో, ప్రపంచ బ్యాంకు ద్వారా రాజధాని నిర్మాణానికి రుణాలు తీసుకున్నామని, పనులు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయని అన్నారు. అధ్యక్ష, అమరావతి క్యాపిటల్ సిటీని ల్యాండ్ పుల్లింగ్ స్కీమ్లో యాక్చువల్గా టేకప్ చేయడం జరిగింది. అధ్యక్ష, రైతుల దగ్గర నుంచి ఇప్పటికీ 35,000 ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్లో తీసుకున్నాం. అధ్యక్ష, అయితే ల్యాండ్ పుల్లింగ్లో తీసుకునేటప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ లైన్స్ కావచ్చు, స్టామ్ వాటర్, సివరేజ్, ఇటువంటివన్నీ కూడా దానికి సంబంధించి యాక్చువల్గా మొత్తం తీసుకుంటే 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ వచ్చినాయి. అధ్యక్ష, ట్రంక్ రోడ్స్ అంటే ఈచ్ రోడ్డు 165 అడుగుల వెడల్పు. అధ్యక్ష, కొన్ని రోడ్లు 195 అడుగులు. అధ్యక్ష, అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ తీసుకుంటే 1,600 కిలోమీటర్లు వస్తుంది. అధ్యక్ష, ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలో అసెంబ్లీ, హైకోర్టు, గవర్నర్ బంగ్లా, 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్సు, అదేవిధంగా ఆఫీసెస్కి బిల్డింగ్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల బిల్డింగ్స్, మినిస్టర్స్ బంగ్లాలు, జడ్జెస్ బంగ్లాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల యొక్క అపార్ట్మెంట్లు, గ్రూప్ డి ఆఫీసర్స్ యొక్క అపార్ట్మెంట్స్, అదేవిధంగా టైప్ 1, టైప్ 2 అపార్ట్మెంట్స్ టేకప్ చేసాం. అధ్యక్ష, ఇవన్నీ కూడా 2014-19లో టేకప్ చేసాం. అప్పుడు కొంత వర్క్ చేయడం జరిగింది.
కానీ గత ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు ముక్కలాటాడి ఎక్కడా రాజధాని అనేది లేకుండా చేసి మొత్తం నిర్వీర్యం చేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాజధానిలో ఇందాక సభ్యులు చెప్పినట్టుగా అది ఒక అడవిలాగా తయారైతే ఆ చెట్లన్నీ కొట్టడానికి దాదాపు 30 కోట్లతో కాంట్రాక్ట్ పెట్టి అది మొత్తం క్లీన్ చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత గతంలో అయితే 5 సంవత్సరాల క్రితం అంటే ఈ ప్రభుత్వం వచ్చే ముందు కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారో వాళ్ళ కాంట్రాక్ట్స్ క్లోజ్ చేయలేదు అధ్యక్ష. అవన్నీ కూడా గత ప్రభుత్వం అట్నే ఉంచింది. వాళ్ళకి పేమెంట్లు ఇవ్వలేదు, క్లోజ్ చేయలేదు. ఏగో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ప్రవాహం పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పవిత్ర స్నానమాచరించే నది ఘాట్ల వద్ద భక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నది ఒట్టున ఘాట్లలో భద్రతా చర్యలకు పోలీస్, నీటిపారుదల, మున్సిపల్ సిబ్బందిని నియమించాలని సూచించారు. నది ప్రమాద స్థాయి తెలియచేయడానికి బారికేడింగ్ లో హెచ్చరిక సూచనలు, బహిరంగ ప్రకటనలను ఏర్పాటు చేయాలన్నారు. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. నేడు ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4.50 క్యూసెక్కులు ఉందని పేర్కొన్నారు. మొదటి హెచ్చరిక కొనసాగుతుందని, రేపటికి 4.5 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందన్నారు. మరోవైపు గోదావరి వరద ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో 4.57 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు. ఈ నెల 28 నాటికి క్రమంగా పెరుగుతూ దాదాపుగా మొదటి హెచ్చరిక స్థాయికి దగ్గరగా 9.5 నుంచి 10 లక్షల క్యూసెక్కుల వరకు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఘాట్లో 5 ఎస్డీఆర్ఎఫ్, కోనసీమ జిల్లా అమలాపురంలో 1 ఎస్డీఆర్ఎఫ్, తిరుమలలో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉంచినట్లుగా తెలిపారు. ఆయా నది పరివాహక ప్రాంత లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. జిల్లా యంత్రాంగం అవసరమైతే ప్రభావిత లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24/7 అందుబాటులో ఉండాలని అన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక సూచనలు జారీ చేశారు. సురక్షితమైన దర్శన ఏర్పాట్లకు ఆలయ అధికారులతో సమన్వయపరుచుకోవాలని ప్రఖర్ జైన్ సూచనలు జారీ చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మను దసరా పర్వదినాల్లో దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షులు ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఏపీ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. చక్కటి ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానికి, అధికారులకు అభినందనలు తెలిపారు. అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. మన ధర్మానికి ఆటంకం లేకుండా చూడాలని అమ్మవారిని కోరినట్లు వివరించారు. శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దేవస్థానానికి అలాగే దసరా సందర్భంగా అమ్మవారి దర్శనం, ఇవాళ గాయత్రీ దేవిగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకోవటం చాలా అద్భుతంగా అనిపించింది. ఈ యొక్క దసరా నవరాత్రుల ఏర్పాట్లు ఇంద్రకీలాద్రిపై రంగరంగ వైభవంగా నడుస్తుంది. అలాగే భక్తులందరికీ కూడా ఎక్కడ అసౌకర్యం లేకుండా ఉండే ప్రయత్నం కూడా ఇవాళ ఉత్సవ కమిటీ అలాగే స్థానిక శాసనసభ్యులు అందరూ కూడా ఆ విధంగా చేయటం నిజంగానే ఈసారి భక్తులు ఎవ్వరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన తీరుకి అధికారులకి అలాగే ప్రజాప్రతినిధులకి అలాగే మన ఉత్సవ కమిటీకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. తల్లి యొక్క చల్లని దీవెనల కారణంగా మొత్తం దేశమంతా కూడా సుభిక్షంగా క్షేమంగా ఉంది. రాబో కాలంలో కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపైన ప్రసరించాలండి. ఆ తల్లి దీవెనల కారణంగా
మనందరికీ కూడా మంచిగా సంక్షేమం జరగాలని చెప్పి, పాడి పంటలు బాగా పండాలని, అలాగే అందరికీ కూడా వాళ్ళ జీవితాల అభివృద్ధి జరగాలని చెప్పి ఈ యొక్క దసరా నవరాత్రి సందర్భంగా అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. రాబో కాలంలో మన ధర్మానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఒక పరిస్థితి ఏర్పడాలి. అటువంటి ఒక వైభవోపేతమైన మన దేశానికి అలాగే మన ప్రాంతానికి ఒక స్థాయి రావాలని చెప్పి అమ్మవారిని మేము కోరుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క ఉత్సవ కమిటీ అలాగే మిగతా సభ్యులందరికీ అలాగే అధికారులు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. పౌర సరఫరాల వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కైకలూరు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి 5.45 కోట్ల విలువైన బియ్యాన్ని పక్కదారి పట్టించారన్నారు. 2 రోజుల్లో ఈ అంశంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించడంపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ఎమ్మెల్సీల ప్రశ్నలకు మంత్రి మనోహర్ సమాధానమిస్తూ కూటమి ప్రభుత్వం వచ్చాక 234 కోట్ల విలువైన పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. కాకినాడ పోర్టులో 3, విశాఖలో 3, నెల్లూరులో ఒక చెక్పోస్టును ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని అన్నారు. 5.65 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏడాదిలోనే స్వాధీనం చేసుకున్నట్లుగా వివరించారు. కైకలూరు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి 5.45 కోట్ల విలువైన బియ్యాన్ని పక్కదారి పట్టించారని అన్నారు. 2 రోజులు ఈ అంశంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలన జరిగిందో దానిపైన కూడా ముందు వాళ్ళకి అవగాహన రావాలి అధ్యక్ష. ఈ ఒక్క సంవత్సరంలో మా ప్రభుత్వం వచ్చినాక ఈ ఒక్క సంవత్సరంలో 234 కోట్ల రూపాయల విలువ గల పీడీఎస్ రైస్ని మేము స్వాధీనం చేసుకున్నాం. గత 5 సంవత్సరాల్లో మీరు ఏ విధంగా పనిచేశారో కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే వాస్తవాలకి విరుద్ధంగా మీకు కాకినాడ పోర్ట్ ఒకటే కనపడవచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రత్యేకంగా ఆ ఎంవి స్టెలా అనే షిప్ని ఆ రోజు ఆపి జిల్లా కలెక్టర్ గారిని అధికారులు అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించమన్నప్పుడు అప్పుడే కదా అధ్యక్ష వాస్తవాలు ఏంటో బయటకు వచ్చినాయి. 27,000 మెట్రిక్ టన్నుల పీడీఎస్ రైస్ని స్వాధీనం చేసుకున్నాం అధ్యక్ష. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదు ఈ విధంగా. అటువంటి కార్యక్రమం నిజాయితీగా మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఏ రోజైనా మీరు గతంలో మీరు చేసిన అనేక ఈ వ్యవస్థల్ని ప్రత్యేకంగా మీకోసం ఉపయోగించుకునే విధంగా ఎట్లా నడిపారో ఒకసారి అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఈ మాటను ఎందుకు అనాల్సి వస్తుందంటే చాలామంది గౌరవ సభ్యులు అన్నట్టు వ్యవస్థలో చాలామంది బలంగా పాతుకుపోయారు. ఈ వ్యవస్థని లోతుగా మనం పరిశీలించి ఖచ్చితంగా మనం కఠినంగా వ్యవహరిస్తేనే ఆ మార్పు మనం తీసుకురాగలుగుతాం. అందులో భాగంగానే మొట్టమొదటిసారి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని మా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. రైస్ స్మగ్లింగ్ అనే పదం పీడీ యాక్ట్లో మేము గౌరవ సభ ద్వారా మనం తీర్మానం చేసి మరి దాన్ని ఆ క్లాజ్ని మనం పొందపరచడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా మేము చేసిన కేసుల్లో అన్ఫార్చునేట్గా ఏంటంటే అధ్యక్ష 6A కేసులు కానీ 7A కేసులు కూడా అవి క్షేత్రస్థాయిలో జిల్లా కోర్టు పరిధిలోకి వెళ్తాయి అధ్యక్ష. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి ప్రతినిత్యం ఆలయ ప్రాంగణంలో కళార్చన జరుగుతుంది. కేరళకు చెందిన పలువురు వాయిద్యకారులు డప్పు వాయిద్యాలతో తమ కళను ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి ప్రతినిత్యం ఆలయ ప్రాంగణంలో కళార్చన జరుగుతుంది. కేరళకు చెందిన పలువురు వాయిద్యకారులు డప్పు వాయిద్యాలతో తమ కళను ప్రదర్శిస్తున్నారు. సుమారు 2 గంటల పాటు సాగుతున్న కళార్చన విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా వాయిద్యకారులు మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా అమ్మవారి ఆశీస్సులతో ప్రతి దసరా వేళ అమ్మవారి సన్నిధిలో తమ కళను ప్రదర్శించడానికి అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా తమ బృందం ఇదే రీతిలో అమ్మవారికి సేవ చేస్తామని చెప్పారు.
ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎల్స్వియర్ డేటాబేస్ విడుదల చేసిన ప్రపంచ అగ్రశ్రేణి 2% శాస్త్రవేత్తల జాబితాలో కేఎల్ యూనివర్సిటీ మరోసారి ప్రతిభ చాటింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో 20 మంది కేఎల్ యూనివర్సిటీ అధ్యాపకులు చోటు దక్కించుకున్నారు. గత 40 ఏళ్లుగా ఉన్నత విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్న కేఎల్ యూనివర్సిటీకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావడం గర్వకారణమని వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ అన్నారు. తమ అధ్యాపకుల కృషి అంకితభావం వల్లే ఈ గౌరవం లభించిందని చెప్పారు. ప్రత్యేకంగా డాక్టర్ బిటిపి మాధవ్, డాక్టర్ సంతోష్ కుమార్, డాక్టర్ ఎం నాగేశ్వర, డాక్టర్ రాగిణి సింగ్, డాక్టర్ గంధర్బా స్వేన్, డాక్టర్ ఎం జానకిరామయ్యలను ఆయన అభినందించారు. అలాగే డాక్టర్ హసనే అహ్మద్, డాక్టర్ జియా ఉర్ రెహమాన్, డాక్టర్ అర్పిస్ జైన్, డాక్టర్ ఎస్ఆర్ఆర్పి రెడ్డి, డాక్టర్ బి ఉషారాణి తదితరులు కూడా ఈ జాబితాలో నిలిచారు. యాంటీనాలు, బయోస్పేసర్లు, థర్మల్ ఇమేజింగ్, అయోస్ఫేరిక్ సింటిలేషన్స్ వంటి రంగాల్లో మార్గదర్శక ఆవిష్కరణలతో కేఎల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు పొందారని ఆయన తెలిపారు. స్కోపస్ రీసెర్చ్ డిస్కవరీ ప్రకారం భారతదేశంలో 1వ స్థానంలో, ప్రపంచంలో 2వ స్థానంలో 8 మంది అధ్యాపకులు నిలిచిన విషయం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో R&D డీన్ డాక్టర్ బిటిపి మాధవ్, డాక్టర్ నరసింహారావు తదితరులు పాల్గొని శాస్త్రవేత్తలను అభినందించారు. ఈరోజు 2 days బ్యాక్ మనకు కేఎల్ యూనివర్సిటీకి వరల్డ్ వైడ్ టాప్ 2% రీసెర్చర్స్ అని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మరియు ఎల్స్వేర్ జర్నల్ రీసెర్చ్ జర్నల్స్ ఎవ్రీ ఇయర్ ఫోర్బ్స్ 30, ఫోర్బ్స్ 50 లాగా, ఫోర్బ్స్ 100 లాగా వరల్డ్లో టాప్ 2% రీసెర్చర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అవార్డ్స్ ఇచ్చిన దాంట్లో ఇవాళ టాప్ 2% వరల్డ్ వైడ్ రీసెర్చర్స్ దాంట్లో ఇయర్ మాకు 20 మంది ఫ్యాకల్టీ మా దాంట్లో టాప్ 2% రీసెర్చర్స్ వరల్డ్ వైడ్ దాంట్లో ఉండడం గర్వకారణం. ఎందుకంటే మేజర్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ అవనండి, వరల్డ్లో ప్రొడక్ట్స్ అవనండి, ఏదైనా సరే రీసెర్చ్ వల్లనే అన్ని యాక్టివిటీస్ జరుగుతాయి. సో ఈ రీసెర్చ్ ప్రొడక్ట్స్ వల్లనే వాళ్ళ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుంది. ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టుగా మాకున్న ఫెసిలిటీస్, ఇక్కడ రీసెర్చ్కి సంబంధించిన ఫెసిలిటీస్ చాలా ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి. మాకు రీసెర్చ్ సెంటర్స్ కానీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు కానీ, అలాగే మాకున్న పబ్లికేషన్స్ కానీ, మాకున్న సైటేషన్స్ కానీ, సో మాకున్న స్టాఫ్ కానీ, సో మాకున్న ఎక్విప్మెంట్ కానీ, మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ మాకు రీసెర్చ్కి సంబంధించి మాకు చాలా దోహదపడుతున్నాయి. ఇప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అండ్ ఎల్స్వేర్ వాళ్ళు ఏదైతే టాప్ 2% ర్యాంకింగ్ రిలీజ్ చేశారో, ఈ ర్యాంకింగ్ మాకు గత 5-6 సంవత్సరాల నుంచి మాకు ప్రతి సంవత్సరం మాకు ర్యాంకింగ్ వస్తుంది. ప్రతి సంవత్సరం మా ఫ్యాకల్టీ మెంబర్స్ ఆ ర్యాంకింగ్లో ఉంటున్నారు. ఈ సంవత్సరం అత్యధికంగా 20 మంది ఈ ర్యాంకింగ్లో టాప్ 2%లోకి ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చారు. దీంట్లో 5 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్ వచ్చారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన పబ్లికేషన్స్ పరంగా, వాళ్ళు చేసిన సైటేషన్స్ పరంగా, వాళ్ళు చేసిన రీసెర్చ్ పరంగా మాకు అపరూపమైన గౌరవం మాకు దక్కింది. ఐ రియలీ ఎంజాయిడ్ ఇక్కడ ఉన్న రీసెర్చ్ ఫెసిలిటీసు, మేనేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ టువర్డ్స్ రీసెర్చ్. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఫర్దర్ కావాలని దే ఆర్ ఇనిషియేటింగ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ రీసెర్చ్, బీటెక్ లెవెల్ స్టూడెంట్స్లో కూడా రీసెర్చ్ను తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ అండ్ డిస్కవరీ అనే ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి డిఫరెంట్ బ్రాంచ్లలో ఉన్న స్టూడెంట్స్ అందరినీ తీసుకొని వచ్చేసి మోటివేట్ చేయమన్నారు. ఇట్ ఈజ్ రియలీ ఏ ఛాలెంజింగ్ టాస్క్. ఈ టాస్క్లో చేసినట్టయితే ఈ 20 కాదు, ఈసారి 40 కానీ 50 అయినా వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్, మోర్ నెంబర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ది జూనియర్ లెవెల్. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినట్టయితే one day we will become in the topmost level. Started my interest towards research, and I had done a lot of research in the topics like data hiding, information security, blockchain and wireless sensor networks. In the process I have guided 10 PhDs and 20 MTech students and more than 100 BTech students. During my last 10 to 11 years of journey in KL University as a professor, I preferred research and teaching both parallelly. Last 5 years, Stanford University, in association with Elsevier, has listed the top researchers of the world
by a list called top 2% researchers of the world. And I have joined KL University in January 2024. And after there, I am working here on so many projects with so many BTech, MTech and the PhD students. And I am working on the synthesis of the nanomaterial and its application in the cancer cell therapeutics as well as in the biosensing applications. And everything we are getting here is enough for our research, and is a very good facilities available here in the center of the nanotechnology also, and elsewhere in the biotechnology department also. So we are very much happy to conduct our research here. Thank you so much. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామివారి నగరోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. దుర్గగుడి నుంచి కృష్ణానది వరకు ఉత్సవ మూర్తులతో నగరోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాట బృందాలతో ఉత్సవ మూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. దసరా ఉత్సవాలలో భాగంగా శ్రీ గంగా పార్వతి దుర్గా సమేత మల్లేశ్వర స్వామి నగరోత్సవ సేవ కన్నుల పండుగగా సాగింది. మల్లేశ్వర స్వామివారి ఆలయ సమీపంలోని యాగశాల వద్ద నుంచి సేవ ప్రారంభమైంది. తొలుత పల్లకీపై కొలువు తీరిన ఉత్సవమూర్తులకు ఆలయ ఈవో సేనానాయక్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానాచార్య విష్ణు భట్ల శివప్రసాద్ శర్మ దేవతామూర్తుల వద్ద కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కేరళ డప్పు కళాకారుల విన్యాసాలు, భక్త బృంద కోలాట నృత్యాల మధ్య నగరోత్సవం వైభవంగా సాగింది. మహామండపం, కనకదుర్గానగర్ రథం సెంటర్, వినాయక గుడి, ఘాట్ రోడ్డు మీదుగా ఊరేగింపు ఆలయానికి చేరుకుంది. మహామండపం ఎదుట ఉత్సవ మూర్తులకు అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో నగరోత్సవ సేవ ముగిసింది. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని మాజీ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. ఆపై అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని, చిత్రపటాన్ని మంత్రులకు, ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని అమ్మవారిని కోరినట్లు వివరించారు. అందరికీ నమస్కారం. దసరా సందర్భంగా దేవి నవరాత్రుల్లో ఈరోజు 3వ రోజు. అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో చాలా అద్భుతంగా అందరికీ దర్శనం ఇవ్వటమే కాకుండా వచ్చే ప్రతి ఒక్కరికి, అలాగే ఇళ్ళల్లో కూర్చొని అమ్మని తలుచుకున్న ప్రతి ఒక్కరికి అమ్మ కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి దయ మా మీద ఎప్పుడూ ఉంది కాబట్టి ఎప్పుడూ దర్శనం మాకు బాగానే జరుగుతుంది. సో అమ్మని చూడాలి అని చెప్పి రావటం జరిగింది. అండ్ ఈరోజు అలంకరణ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ముఖ్యంగా మన రాష్ట్రానికి అమ్మవారి ఆశీస్సులు చాలా అవసరం. సో అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం కోరుకుంటాను, మళ్ళీ జగనన్న తొందరగా సీఎం అవ్వాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో అన్ని వర్గాల వారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
రైతుల నుండి భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తుందని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. 2013లో చట్టానికి అనుగుణంగా భూమి సేకరించాలని ఆయన డిమాండ్ చేశారు. విలువైన రైతుల భూములను నిర్బంధంగా తీసుకుని ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు. రైతుల భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ వ్యవసాయ, కార్మిక, కౌలు రైతు సంఘాల నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. అలంకార్ ధర్నా చౌక్ వద్ద జరిగిన ఈ ఆందోళనకు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో నిర్బంధ భూసేకరణ జరుగుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే 2013 భూసేకరణ చట్టాన్ని అతిక్రమించి భూములు సేకరిస్తున్నారని మండిపడ్డారు. ఈ చట్టం ప్రకారం గ్రామసభ నిర్వహించి ఆమోదం పొందాకే భూసేకరణ జరపాలని ఉన్నా పట్టించుకోకుండా నిర్బంధంగా రైతుల భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. రైతుల నుంచి విలువైన భూములను బలవంతంగా నిర్బంధంగా తీసుకుని ప్రైవేటు కంపెనీలకు, కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి బలవంతంగా భూసేకరణ పుంజుకుంటుంది. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ప్రతి జిల్లాలో కూడా వేల ఎకరాల భూములను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడుతుంది. అట్లే ఎస్సీ జట్ల పేరుతోటి, బల్క్ పరిశ్రమ పేరుతోటి, సోలార్ పరిశ్రమ పేరుతోటి అడ్డగోలుగా భూసేకరణకు పాల్పడుతుంది. మేము డిమాండ్ చేస్తున్నాం, రైతు, వ్యవసాయ, కార్మిక, కౌలు రైతు సంఘాల తరఫున ఈ రక 2013 చట్టాన్ని ఉల్లంఘించడం ఇది చట్టరీత్యా నేరం అని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎక్కడికెక్కడ ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. అయినా సరే నిర్బంధం ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి ఈ రకంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిచ్చారు మీకు హక్కు అని చెప్పేసి అడుగుతున్నాం. 2013 చట్టం చాలా స్పష్టంగా చెబుతోంది, గ్రామ సభ జరపాలి, ప్రజల యొక్క ఆమోదం తీసుకోవాలి, ఆ తర్వాతనే భూముల్లో ప్రవేశించాలి. కానీ ఎక్కడ గ్రామ సభల ఆమోదం లేదు. గ్రామ సభలు వ్యతిరేకించిన చోట కూడా దౌర్జన్యంగా ఈరోజు రైతుల భూములు తీసుకుంటున్నారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి పోతుంది, కౌలు రైతులకు ఉపాధి పోతుంది, రైతుల భూములు కోల్పోతున్నారు. ఇందుకోసమే హామీ పరిపాలన అని చెప్పేసి అడుగుతున్నాం. ప్రజలు ఓట్లేస్తే, రైతులు ఓట్లేస్తే, వ్యవసాయ కూలీలు ఓట్లేస్తే అధికారులకు వచ్చిన మీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు సేవలు చేస్తుంది. ఈ రకమైనటువంటి కార్పొరేట్ అనుకూల వైఖరి మార్గమని చెప్పేసి ఈరోజు మేము ధర్నా చేస్తున్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం స్పందించాలి, రైతులకు న్యాయం జరగాలి, కూలీలకు న్యాయం జరగాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వానికి మనకు ఉంటుందని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని చంద్రబాబు, లోకేష్ దళితులకు అండగా ఉంటామని మాట తప్పారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం రాకముందు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని మాట ఇచ్చి నిలబెట్టుకోలేదని, పవన్ కళ్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్, రాజకీయాల్లో డూప్ స్టార్ లా ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు నిరసిస్తూ గాంధీనగర్ ధర్నా చౌక్ లో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో దళిత రణబీరి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ అత్తర్ సింగ్ రావు, బీఎస్పీ సెంట్రల్ కోఆర్డినేటర్ సురేష్ ఆర్య, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజు తదితరులు పాల్గొని మాట్లాడుతూ అధికారం చేతికొచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పవన్ కళ్యాణ్ నీతి వ్యాఖ్యలు చెప్పడం దుర్మార్గమని అన్నారు. గుంటూరు, సత్యసాయి, అనంతపురం, గోదావరి జిల్లాలో దళితులపై దాడులు ఎక్కువగా జరిగాయని అన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అహంకారమని అన్నారు. రఘురామకృష్ణరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని చింపేస్తే కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న రెండో పార్టీలు మాల, మాదిగ, రెల్లి, బీసీ, మైనార్టీ కులాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో దుర్మార్గ పాలన అందజేస్తుందని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో దళితులపై దాడి జరిగితే వారికి బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. समय समय पर जिन लोगों की सरकार भारत में रही, केंद्र में रही, स्टेट में जिन लोगों की सरकार रही, सबसे ज़्यादा सरकार केंद्र में और स्टेट में कांग्रेस पार्टी की रही। और देश की आज़ादी के बाद, देश में हुए आम चुनाव के बाद जात पात के नाम पर, ऊंच नीच के नाम पर, अमीर गरीबी के नाम पर इस देश में अनुसूचित जाति जनजाति ओबीसी समाज के साथ समय समय पर अन्याय व अत्याचार होता रहा है। और समय समय पर अनुसूचित जाति जनजाति और ओबीसी समाज की बहन बेटियों की इज्जत को, आबरू को रौंद देने का काम ये सामंतवादी पैसे वाले लोगों ने किया है। और समय समय पर इसका विरोध बहुजन समाज में जन्मे सभी संत महापुरुषों ने किया है। परम पूज्य बोधिसत्व बाबा साहब ने अपने समय में किया, मान्यवर काशीराम साहब ने अपने समय में किया। రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై విపరీతంగా దాడులు జరిగిపోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపైన దాడులంతా కూడా మేము వాళ్ళకు రక్షణగా ఉంటామని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గతంలో యువగలం పాదయాత్ర పేరుతో నారా లోకేష్ ఏర్పాటు చేసినటువంటి పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ దేశంలో రాష్ట్రంలో దళితులపైన విపరీతంగా దాడులు జరుగుతాయన్నాడు. అది వాస్తవం. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి, డాక్టర్ అర్చన దగ్గర నుంచి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి, కిరణ్ అనే చీరాల్లో మాస్క్ పెట్టుకునే అతని దగ్గర నుంచి అనేక మంది దళితులపై దాడులు జరిగాయి. ఆ దాడులకు నిరసనగా ఆ దాడులు ఏవైతే జరిగాయో ఆ దాడులంతటినీ కూడా దళిత సమాజం అంతా కూడా ఈ రాష్ట్రంలోని దళిత సమాజం అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ రోజు నిలబడిన సంగతి కూడా ఇది వాస్తవం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు బాగున్నాయన్న ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు. అన్నపూర్ణాదేవి అలంకృత జగన్మాతను దర్శించుకోవటం సంతోషంగా ఉందన్న ఉపసభాపతి. మూడో రోజు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. దసరా నవరాత్రుల వేళ దుర్గమ్మ అనుగ్రహం కోసం కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణలు చేస్తున్న భక్తులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.